ఫిబ్రవరి 7, 2026 ముంబైలోని వాంఖడే స్టేడియం లైట్ల వెలుగులో మెరిసిపోతుంది. టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభోత్సవ వేడుక అట్టహాసంగా జరుగుతుంది. కానీ అదే ముంబైలో ఆ లైట్ల వెలుగుకు దూరంగా భారత క్రికెట్ భవిష్యత్తు అని పిలువబడే ఒక యువకుడు రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ ఆడుతున్నాడు. ప్రపంచం మొత్తం వరల్డ్ కప్ చూస్తుంటే తను మాత్రం నిశ్శబ్దంగా తన యుద్ధం తాను చేస్తున్నాడు. ఆస్ట్రేలియాలోని పెర్త్లో బౌన్సర్లను చితక్కొట్టిన వీరుడు, ఇంగ్లాండ్లోని ఓవల్ మైదానంలో మ్యాచ్ని గెలిపించిన మొనగాడు ఈరోజు వరల్డ్ కప్ టీంలో ఎందుకు లేడు? ఒక టెంట్ నుండి టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ వరకు సాగిన ఈ ప్రయాణం కేవలం అదృష్టం కాదు, ఇది ఆకలితో రాసిన చరిత్ర. కథ మొదలైంది 2001 డిసెంబర్ 28న. ఉత్తరప్రదేశ్లోని భదోహి అనే చిన్న జిల్లాలోని సూర్యావాన్ గ్రామంలో భూపేంద్ర కుమార్ జైస్వాల్కి పెయింట్ షాప్ ఉండేది. ఉన్నది చిన్న ఇల్లు, 6 పిల్లలు. తినడానికి తిండి దొరకడమే కష్టమైన పరిస్థితులు. కానీ ఆ ఇంట్లో పుట్టిన 4వ బిడ్డ యశస్వి కళ్ళలో మాత్రం ఏదో తెలియని మెరుపు. క్రికెట్ అంటే పిచ్చి, కానీ ఆడడానికి బ్యాట్ లేదు, ఎంకరేజ్ చేయడానికి డబ్బు లేదు. అందుకే కేవలం 10 ఏళ్ల వయసులో, అవును మీరు వింటున్నది నిజమే, 10 సంవత్సరాల వయసులోనే యశస్వి జైస్వాల్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. నేను ముంబై వెళ్తాను, క్రికెటర్ని అవుతాను అన్నాడు. 2011లో ముంబైలో అడుగుపెట్టాడు. ముంబైని కలల నగరం అని అందరూ అంటుంటారు, కానీ జేబులో డబ్బు లేని వాడికి అది నరకం అని యశస్వికి అప్పుడే తెలిసింది. మొదట్లో వర్లీలో ఉన్న వాళ్ళ మామ ఇంట్లో ఉన్నాడు, కానీ ఆ చిన్న గదిలో చోటు లేక వాళ్ళు వెళ్ళిపోమన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి తిరిగి వెళ్తే నాన్న ఓడిపోయావని అంటారు. అందుకే కల్బాదేవిలోని ఒక డైరీ షాప్లో పనిచేసేవాడు. పగల మొత్తం క్రికెట్ ఆడుకో, రాత్రి షాప్లో పడుకో, కానీ పని మాత్రం చెయ్యాలి. ఇది షాప్ యజమాని పెట్టిన రూల్. కానీ యశస్వి జైస్వాల్ ప్రాక్టీస్ చేసి వచ్చి అలసిపోయి నిద్రపోయేవాడు. పని సరిగ్గా చేయడం లేదని ఆ షాప్ యజమాని ఒకరోజు యశస్విని బయటకు గెంటేశాడు. తన ఏజ్ 11 సంవత్సరాలు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, జేబులో చిల్లి గవ్వలేదు. అప్పుడు ఆశ్రయం ఇచ్చింది ఆజాద్ మైదాన్లోని ముస్లిం యునైటెడ్ క్లబ్ టెంట్. టెంట్ అంటే ఏదో ఆర్మీ టెంట్ అనుకోకండి. కరెంట్ లేదు, టాయిలెట్ లేదు, వర్షం వస్తే నీళ్లు లోపలికి వస్తాయి, రాత్రిపూట ఎలకలు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ గ్రౌండ్స్మెన్స్తో కలిసి 3 సంవత్సరాలు, అవును 1000 రోజులు ఆ టెంట్లోనే గడిపాడు. మనం వింటూ ఉంటాం యశస్వి పానీపూరి అమ్మేవాడని. అది నిజమే, కానీ అది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, ఆకలిని చంపుకోవడానికి. ఆజాద్ మైదాన్లో రామ్లీలా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు పగలు ఎవరితో అయితే క్రికెట్ ఆడాడో సాయంత్రం వాళ్ళకే పానీపూరి అమ్మాల్సి వచ్చేది. వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారేమో అనే భయంతో టెంట్ వెనక దాక్కున్న రోజులు ఎన్నో ఉన్నాయి. యశస్వి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, రాత్రిపూట ఆకలి వేస్తే చపాతీలు చేసుకొని తినేవాళ్ళం, ఒక్కోసారి కర్రీ కూడా ఉండేది కాదు, ఉల్లిపాయలతోనే తినేవాళ్ళం, అది లేకపోతే ఆకలితోనే నిద్రపోయేవాళ్ళం. ఆకలే నా మొదటి కోచ్ అన్నాడు. ఈ కష్టాలే అతనిలో ఉన్న భయాన్ని చంపేశాయి. రేపు తిండి దొరుకుతుందో లేదో తెలియని వాడికి 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని చూస్తే భయం ఎందుకేస్తుంది? దేవుడు కఠినమైన పరీక్షలు పెడతాడు, కానీ వదిలేయడు. 2013 డిసెంబర్లోని జ్వాలా సింగ్ అనే కోచ్ కంటపడ్డాడు యశస్వి. నెట్స్లో యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు నువ్వు, ఎక్కడుంటావు అని అడిగితే టెంట్ వైపు చూపించాడు యశస్వి జైస్వాల్. జ్వాలా సింగ్ చలించిపోయాడు, ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు క్రికెటర్ అవ్వాలని యూపీ నుండి వచ్చి విఫలమైన వాడే. వెంటనే యశస్విని తన ఇంటికి తీసుకెళ్లాడు, తన సొంత కొడుకులా చూసుకున్నాడు. అప్పుడే యశస్వి అనే పేరుకి అసలు అర్థం మొదలైంది. జ్వాలా సింగ్ ట్రైనింగ్లో యశస్వి రికార్డుల వేట మొదలుపెట్టాడు. స్కూల్ క్రికెట్లో గైల్ షీల్డ్ టోర్నమెంట్లో ఏకంగా 319 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంతేకాదు, అదే మ్యాచ్లో 13 వికెట్లు తీశాడు. ఇది లిమ్కా బుక్ ఆఫ్ ది రికార్డ్స్లోకి ఎక్కింది. అక్కడి నుండి ఇక వెనక్కి తిరిగి చూడలేదు. 2019 విజయ్ హజారే ట్రోఫీ ముంబై తరపున ఆడుతున్నాడు. అపోజిషన్ జార్ఖండ్. తన ఏజ్ 19 ఏళ్ళు. ఆ రోజు మైదానంలో పరుగుల వరద పారింది. 154 బంతుల్లో 203 రన్స్. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే లిస్ట్ ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ కొట్టిన అత్యంత యంగెస్ట్ పర్సన్గా రికార్డు సృష్టించాడు. ఆ పెర్ఫార్మెన్స్తో 2020 అండర్-19 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు. సెమీఫైనల్లో పాకిస్తాన్ మీద సెంచరీ కొట్టి 6తో మ్యాచ్ ఫినిష్ చేసిన ఆ మూమెంట్ ఒక్క స్టార్ పుట్టాడు అని ప్రపంచానికి తెలిసింది. ఆ టోర్నమెంట్లో 400 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. కానీ జీవితం ఎప్పుడూ పైకే వెళ్ళదు కదా.
కిందకు కూడా లాగుతుంది. 2020 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ని 2.4 crores కొన్నది. నిన్నటి వరకు టెంట్లో ఉన్న కుర్రాడి చేతికి కోట్ల రూపాయలు వచ్చాయి. అందరూ ఇతన్ని తర్వాత సచిన్ టెండూల్కర్ అన్నారు. కానీ 1920లో జరిగింది వేరు. బౌల్ట్, బుమ్రా లాంటి బౌలర్ల ముందు యశస్వి ఇబ్బంది పడ్డాడు. కేవలం 3 మ్యాచ్లు ఆడాడు. ఘోరంగా విఫలమయ్యాడు. టీం నుండి తీసేశారు. సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఆ సమయంలో మళ్ళీ యశస్వి జైస్వాల్కి ఆజాద్ మైదాన్ రోజులు గుర్తొచ్చాయి. అప్పుడే వదిలేయలేదు, ఇప్పుడు వదిలేస్తాడా? 2 సంవత్సరాలు చాలా తీవ్రంగా కష్టపడ్డాడు. తన టెక్నిక్ని మార్చుకున్నాడు. 2023 ఐపీఎల్ సీజన్లో విశ్వరూపం చూపించాడు. ముంబై ఇండియన్స్పై తన సొంత స్టేడియం వాంకడేలో 124 రన్స్ చేశాడు. ఆ సీజన్లో 625 రన్స్ చేసి టీమిండియా తలుపులు బద్దల కొట్టాడు. జూలై 12, 2023 వెస్టిండీస్లోని డొమినికా మైదానం. టీమిండియా టెస్ట్ క్యాప్ నెంబర్ 306. మొదటి మ్యాచ్లోనే భయం లేకుండా ఆడాడు. 171 పరుగులు. విదేశీ గడ్డపై డెబ్యూట్లోనే సెంచరీ కొట్టిన మొట్టమొదటి ఇండియన్గా రికార్డు సృష్టించాడు. కానీ అసలు విధ్వంసం 2024లో జరిగింది. ఇంగ్లాండ్ టీం బ్యాస్బాల్ అంటూ ఇండియాకు వచ్చింది. కానీ వాళ్ళకి పరిచయం అయ్యింది జైస్వాల్. వైజాగ్ టెస్ట్ మ్యాచ్లో 209 రన్స్, రాజ్కోట్ టెస్ట్లో 214 రన్స్ నాట్అవుట్. ఆ మ్యాచ్లో ఏకంగా 12 సిక్సర్లు కొట్టి వసీం అక్రమ్ వరల్డ్ రికార్డ్ని సమన్ చేశాడు. జేమ్స్ ఆండర్సన్ లాంటి లెజెండరీ బౌలర్ని హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి నేను ఎవరికీ భయపడను అని చెప్పకనే చెప్పాడు. ఒకే సిరీస్లో 700కు పైగా పరుగులు సాధించి సునీల్ గవాస్కర్ సరసన చేరాడు. సో ఇండియన్ కండిషన్స్లో బాగానే ఆడుతున్నాడు. మరి శానా కంట్రీస్లో ఆడగలడా అని డౌట్. 2024 నవంబర్ బోర్డా గవాస్కర్ ట్రోఫీ. ఆస్ట్రేలియా గడ్డపై పెర్త్లో మొదటి టెస్ట్ మ్యాచ్. పిచ్ నిప్పులు చెరుగుతుంది. బంతి తలల మీద నుండి చాలా డేంజరస్గా వెళ్తుంది. విరాట్ కోహ్లీ కూడా ఇబ్బంది పడుతున్నాడు. కానీ 22 ఏళ్ల జైస్వాల్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. రెండో ఇన్నింగ్స్లో 161 పరుగులు చేశాడు. అంతేకాదు డేంజరస్ మిచెల్ స్టార్క్ని నీ బౌలింగ్ చాలా స్లోగా వస్తుంది అన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన మొదటి టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టిన టీమిండియా వీరుడిగా నిలిచాడు. ఆ మ్యాచ్లో ఇండియా 295 పరుగుల తేడాతో గెలిచింది. ఆస్ట్రేలియా మీడియా కూడా ద న్యూ కింగ్ అని పొగిడింది. అక్కడితో ఆగలేదు. 2025 జూన్లో ఇంగ్లాండ్ టూర్. ఇంగ్లాండ్లో బాల్ స్వింగ్ అవుతుంది. ఓపెనర్లు నిలబడడమే కష్టం. కానీ యశస్వి జైస్వాల్ లీడ్స్లో 101 పరుగులు చేసి ఓవెల్లో 118 రన్స్ కొట్టాడు. దీంతో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇలా వెళ్ళిన ప్రతి దేశంలో తన మొదటి టూర్లోనే సెంచరీ కొట్టిన ఏకైక ఆటగాడిగా అవతరించాడు. అన్ని విజయాలేనా? కాదు, అపజయాలు కూడా ఉన్నాయి. అక్టోబర్ 2025 వెస్టిండీస్తో ఢిల్లీలో మ్యాచ్. యశస్వి 175 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో డబుల్ సెంచరీ ఖాయం అనుకున్నారు. కానీ ఒక్క చిన్న పొరపాటు. శుభ్మన్ గిల్తో కోఆర్డినేషన్ లోపం వల్ల రన్అట్. 175 పరుగుల రన్అట్ అవ్వగానే యశస్వి మైదానంలోనే తన నుదుటిని కొట్టుకుంటూ బాధపడ్డాడు. రాహుల్ ద్రావిడ్, సంజయ్ మంజ్రేకర్ తర్వాత అంత ఎక్కువ స్కోర్ దగ్గర రన్అట్ అయిన దురదృష్టవంతుడయ్యాడు. డిసెంబర్ 2025 సౌత్ ఆఫ్రికాపై మన వైజాగ్లోనే తన ఫస్ట్ ఓడిఐ సెంచరీ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఆ ఇన్నింగ్స్ లేకపోతే పెక్కింగ్ ఆర్డర్లో యశస్వి జైస్వాల్ ఓడిఐస్లో చాలా వెనుకుండేవాడేమో. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. 2024 టీ20 వరల్డ్ కప్లో యశస్వి జైస్వాల్ ఒక మెంబర్. కానీ 2026 టీ20 వరల్డ్ కప్లో యశస్వి జైస్వాల్ అసలు టీంలోనే లేడు. మరి యశస్వి జైస్వాల్ బాధపడ్డా? కుంగిపోయాడా? లేదు. వరల్డ్ కప్ టీంలో లేకపోతేనేం ముంబై కోసం రంజీ ట్రోఫీ ఆడడానికి వెళ్ళాడు. ఇలా టీమిండియాలో మ్యాచ్లు లేనప్పుడు డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడుతున్నాడు. యశస్వి జైస్వాల్ వయసు ఇప్పుడు 24 years. ఇప్పటికే 2500కు పైగా టెస్ట్ రన్స్ చేశాడు. 7 సెంచరీలు చేశాడు. టైమ్స్ మ్యాగజైన్లో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్. ముంబై ఫుట్పాత్ల మీద పడుకున్నప్పుడు కలలు కన్నాడు. ఆజాద్ మైదాన్లో టెంట్లో ఆకలితో ఉన్నప్పుడు పట్టుదల పెంచుకున్నాడు. ఇప్పుడు ప్రపంచ బౌలర్లను భయపెడుతున్నాడు. అతని కథ మనకేం చెప్తుందంటే, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, సపోర్ట్ లేకపోవచ్చు, చెప్పుకోవడానికి బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ నీ దగ్గర ఆకలి ఉంటే, గెలవాలనే కసి నీలో ఉంటే ఏ టెంట్ అయినా రాజభవనంలా మారుతుంది, ఏ ఫుట్పాత్ అయినా రన్వేలా మారుతుంది. ఇది ముగింపు కాదు, ఇది ఒక ఆరంభం మాత్రమే. యశస్వి భూపేంద్ర జైస్వాల్ ద అన్స్టాపబుల్. 28 days 28 బయోగ్రఫీస్లో ఈరోజు మన డే 10. నెక్స్ట్ ఎవరి బయోగ్రఫీ చేయమంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మన వీడియోని హైప్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.
అండ్ అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ క్రికెట్ గ్యాంగ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.